हाई फ्रेंड्स నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఆరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవాళ మనం గూడూరు మార్కెట్ లోనే ఉన్నాం ఇవాళ గూడూరు మార్కెట్ లో వచ్చి మనకి 4 months 5 months బ్రదర్ 4 నెలలు 5 నెలల పిల్లలు అనేది మనకి కట్టలు అనేది చాలా వచ్చున్నాయి కానీ మార్కెట్ ఎలా ఉంటుందనేది లోపలికి వెళ్ళేసి ఒకసారి ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారు అనేది మనం లోపలికి వెళ్ళేసి ఒకసారి నీట్గా తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ప్రతి శుక్రవారం ఉదయం అనేది మనకి సంత అనేది జరుగుతుంది ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి 4 నెలలు 5 నెలలు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళైతే చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు నా తిరుపతి జిల్లా అంటే మనకి తిరుపతి దగ్గర కాదు నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు అనేది వస్తుంది ఈ వారం మనకి మార్కెట్ అసలు ఎలా ఉంది రేట్లు తగ్గాయా పెరిగాయా అనేది లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం ఈ రోజు అన్ని వీడియోలు తీస్తాను ఎందుకంటే కటింగ్ పర్పస్ గొర్రెలు చాలా మంది అడుగుతున్నారు ఆ కటింగ్ పర్పస్ గొర్రెలు ప్లస్ వచ్చేసి మేకల వీడియో గొర్రెలు చాలా నిన్న వారం అయితే మార్కెట్ వీడియో తీయడానికి కుదరక వీడియో అనేది తీయలేదు ఈ వారం మనం ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు అందుకని టైం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్క వీడియో అనేది నీట్గా చూపిస్తాను ఓకే లోపలికి వెళ్ళి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే బ్రదర్ పిల్లల దగ్గరికి అయితే వచ్చినాం మొత్తం ఈ మనకి కట్ట 4 months 5 months మధ్యలో పిల్లలు బ్రదర్ 4 months 5 months మధ్యలో పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి ఇవి జత ప్రైజ్ ఏం చెప్తున్నారు చెప్పే ముందు మనం ఒకసారి లైవ్ వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇటు ఏజ్ కూడా మనకి 4 months అనేది వస్తుంది లైట్గా కొమ్ము వచ్చిన పిల్లలు అనేది మనకి 4 months 5 months పిల్లలు కూడా తక్కువే ఉన్నాయి ఇప్పుడు నెల్లూరు పల్లె ఒక పిల్ల ఉంది మధ్యలో 2-3 పిల్లలు అంటే ఒక 5-6 పిల్లలు అనేది 5 months వస్తాయి మిగతా ఇన్ని మనకి 4 నెలలు 5 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి 14-15 కిలోల కంటే ఎక్కువ రాబోయారు 14-15 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఎన్ని కట్ట 33 ఉన్నాయా ఏం చెప్తున్నారు రేటా 17.5 ఏంది రోడ్లు రేట్లు అగ్గి ఎగిరిస్తున్నారా జనాలు రానప్పుడు అంత రేట్లు చెప్పాలండి చెప్పు నేను కాదులే వీడియో తీస్తున్నా రాలా ఈరోజు మార్కెట్ లేదు దాని దగ్గర రేట్లు చెప్పండి 16,000 కడితే కళ్ళు మూసుకొని వదిలేయాలా అడిగినప్పుడు ఇంకా ఆలోచించకూడదు అడిగారు వెళ్ళిపోయారు కాదు అడిగారంటే ఇంకంత మించి ఎక్కువ పోతాయా చెప్పండి పిలిచారు ఓకే ఈ బ్యాచ్ కట్ట అనేది మనకి 33 పిల్లలు కదా 33 పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జోడి వచ్చి మనకి 17,500 అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు పిల్లల దగ్గరకు వచ్చి ప్రతిదీ చూసుకోండి కాళ్ళు కానీ ఏదైనా ఫిమేల్ కొదాలన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి ఆ కొనేటప్పుడు ఖచ్చితంగా మీరు అది ఫిమేల్ కొదాలు ఏదైనా ఉన్నాయా పొట్టేలు సరే అట్లాంటివి చూసుకోండి ఇక్కడ మళ్ళీ యాదవ్ ఉండు యూట్యూబ్ ఛానల్లో ఆయన పిల్లల దగ్గరకు కూడా వెళ్దాం ఒకసారి కనపడవా ఓకేనా ఇక్కడైతే మనకి బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ అనేది సేల్ అయి ఉన్నాయి ఎంత కొన్నారో చూద్దాం కొన్నారు బాబాయ్ కొన్నారా ఎన్ని కొన్నావు బాబాయ్ మీరు కదా కొనింది ఎంత కొన్నారు బాబాయ్ రేట్ ఏమన్నా తెలుసా తెలీదా ఓకే ఈ రేట్ అనేది తెలియదు మనకి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదు ఈ సేల్ అయిపోయినాయా ఎవరు లేరు కొన్నట్టు ఉన్నారు ఇవి కూడా రంగులు వేస్తున్నారా ఓ అయిపోయినాయా అయిపోయిందన్నా రంగులు వేస్తుంటే వెనకాల కాదు ముద్దర్లో అయినాయా అవలేదా ఎన్నుండి కట్ట ఎన్నుండి కట్ట మొత్తం పిల్లలు 22 పిల్లలు రేటు 14.5 చెప్తున్నారు ఓకే ఈ బ్యాచ్ అనేది మొత్తం మనకి 22 పొట్టేళ్ళు ఉన్నాయి కదా 22 పొట్టేళ్ళు ఉన్నాయి 4 months 5 months పిల్లలు అయితే లేదు 4 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తారు తర్వాత రేట్ అనేది ఎందుకంటే ఇక్కడ అన్ని నెల్లూరు జుడిపి అనేది కాదు అన్ని కలర్ మిక్సింగ్ ఉన్నాయి అందువల్ల రేట్ అనేది తక్కువ ఉంది కొమ్మొచ్చు ఉన్నాయి కదా ఇది మాత్రం 5 months పిల్ల వస్తుంది ఇది పిల్ల మాత్రం 5 months పిల్ల అనేది వస్తుంది 22 ఈ బ్యాచ్ ఈ కట్ట ఇక్కడ నుంచి మనకి ఆ చివరి వరకు 22 పిల్లలు అనేది వస్తాయి జత ప్రైజ్ అనేది మనకి 14,500గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి 14-15 కిలోల మధ్యలో 14 కిలోల యావరేజ్ మీద 14 కిలోలు అనేది మనకి లైవ్ వెయిట్ అనేది రావచ్చు ఎవరు రాలా నేను వీడియోలు తీసుకోవడమే ఓకే ఇక్కడైతే మనకి 4 months పిల్లలు అనేది వస్తాయి 3 months పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా ఉన్నాయా
అవి లేదు కదా, అది సపరేటా. 3 months 4 months మధ్యలో పిల్లలు బ్రదర్. 3 నెలలకి 4 నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది. లైవ్ వెయిట్ విషయానికి అయితే 13 కిలోలు బ్రదర్. యావరేజ్ మీద 13 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం. ఎన్ని ఉన్నాయి ఈ బ్యాచ్? ఎన్నున్నా 12 పిల్లలా? ఏం చెప్తున్నారు రేటు? 13.5. ఏం మార్కెట్ లేదు ఈరోజు? లేదు, మార్కెట్ లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 3 నెలలు 4 నెలల మధ్య పిల్లలు అనేది మనకి 12 పిల్లలు అనేది ఈ బ్యాచ్ అనేది. ఇవి జత బ్రదర్. ఇక్కడ 12 అంటే కట్ట రేటు కాదు. ఇక్కడ జత అన్నప్పుడు 2 పిల్లల గురించి రేట్ చెప్తాను. లైవ్ వెయిట్ విషయాన్ని ఎత్తుకున్నప్పుడు ఒక పిల్ల గురించి లైవ్ వెయిట్ ఎత్తు మాట్లాడడం. జోడి వచ్చి మనకి 13,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడైతే మనకి 4 months 5 months. ఇక్కడైతే మనకి 4 months ఉన్నాయి, మధ్యలో 5 months పిల్లలు అనేది ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం. ఇవి మనకి 4 months పిల్లలు అయితే 14 కిలోలు 13 కిలోలు ఆ మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి. 14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇక్కడ 5 months అనేది మనకి 15 కిలోల పైన, అంటే మనకి 18, 17 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం. ఏం చెప్తున్నావా? 18.5. రేట్లు లేనప్పుడు కూడా అంత రేటు చెప్పాలి. నేను అడిగి మళ్ళీ అడగ వీడియో తీస్తున్నా. ఇప్పుడు మామూలుగా అంత రేట్లు ఈరోజు మార్కెట్ ఉందా లేదా? మార్కెట్ ఉందా లేదా? లేదు కదా. లేనప్పుడు లేనట్టుగా చెప్పాలా, ఉన్నప్పుడు అదే రేట్లు చెప్తే చదువు. మళ్ళీ వస్తున్నాయి, వీడియో తీస్తున్నా. ఎన్ని ఉన్నాయి కట్ట? 19 పిల్లలు. రేట్ అని చెప్తున్నా 18.5. బాగా చెప్తున్నావా? 5 months 4 months బ్రదర్. 5 months 4 months పిల్లలు అనేది మనకి 18,500గా రేట్ అనేది చెప్తున్నారు. కొంచెం రేటు భారీగా చెప్తున్నారు, అందువల్లే మార్కెట్ లేదు ఈ రోజు పెద్దగా. కానీ రేట్లు మాత్రం తగ్గడం లే, రేట్ అనేది కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. లైవ్ వెయిట్ 5 months పిల్లలు అయితే మనకి 15 నుంచి 20 కిలోల మధ్యలో వస్తాయి. 4 months పిల్లలు అనేది మనకి 15 కిలోల లోపల ఆ చివరిలో ఉండేవి మనకి 4 months పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి లైవ్ వెయిట్ మనకి 14 కిలోలు, అంటే యావరేజ్ మీద 16 అట్లా వస్తాయి బ్రదర్. 16, 17 కిలోలు యావరేజ్ మీద. ఎందుకంటే పెద్ద పిల్ల 5 months పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి. జోడీ వచ్చి మనకి 18,500 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి. అక్కడ ఒక బ్యాచ్ అనేది సేల్ అయినట్టున్నాయి. ఆ బ్యాచ్ ఒకసారి చూద్దాం. అక్కడ ఈ బ్యాచ్ అయితే సేల్ అయి ఉన్నాయి మనకి. మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత కొన్నారు అనేది. కొన్న వాళ్ళు అయితే కొన్నవాళ్ళు లేరా? కొన్నవాళ్ళు లేరా? మీరేనా? ఎన్ని కట్ట? 46 పిల్లలు. ఎంత పడింది? 16,500. రేట్ టాప్ రేట్ పెట్టావా? పిల్లలు బాగున్నాయి కదా. పిల్లలు బాగున్నాయి. అక్కడ సన్నాలు ఉన్నాయిగా, అన్ని సన్నాలు. అంటే ఈ రోజు మార్కెట్ ఉందా లేదంటవా? ఈరోజు పర్వాలేదు. ఈరోజు రేట్ అయితే ఉందా? కొంతమంది లేదంటారు. లేదంటే వాళ్ళకి అమ్మలేదు కాబట్టి లేదని చెప్పారు. ఓకే, అమ్మలేని వాళ్ళు లేదని చెప్తారు, అమ్మిన వాళ్ళు రేట్ బాగున్నారు. ఓకే, ఎంత 4 months 5 months పిల్లలు ఉంటాయా? 5 months లేవు, అన్ని 4 months వస్తాయి. ఎన్ని కట్టండి? 46. ఓకే, బ్యాచ్ ఓకే బండికి అనేది లోడ్ చేస్తున్నారు. మొత్తం ఈ కట్ట అనేది మనకి 46 పిల్లలు. 46 పిల్లలు జోడి ఇచ్చి మనకి 16,500 మీద కొన్నారు ఈ బ్యాచ్. కొన్ని బండికి లోడ్ చేస్తున్నారు, కొన్ని కిందే ఉన్నాయి. పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తాను. లైవ్ వెయిట్ విషయానికి వచ్చుకుంటే మనకి 15 కిలోల లోపలే అవసరం, ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి, ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలు 5 months 4 months మధ్యలో పిల్లలు. రేట్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది ఈ బ్యాచ్. సరే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. సుధాకర్ అన్న, నువ్వు కొనలేదని కాదు, కొన్నావు నువ్వే కొన్నావు. ఎన్ని పిల్లలు అన్నా? 19 పిల్లలు. 19 రేట్ చెప్తున్నా పిల్లలు. ఆ రేటు నిజంగా తప్పు చెప్తారు మీరు. వీళ్ళిద్దరు కరపజకాయలు తినేవాళ్ళు దొంగలు, అర్థమైందా? 18,300. 300 కూడా అబద్ధం ఎందుకు చెప్పాలా? ఓ, రైతుల కోసం చెప్తున్నావా? కరెక్ట్ అన్నా నువ్వా? వాళ్ళు చూడు శుద్ధంగా ఐపీఎల్ కరపచ్చకాయలు తింటారు. వెంకీ తినలేదే, పుచ్చకాయ తెచ్చిద్దాం, ప్రేమ లేదు ఏమి లేదు. ఎందుకని మీకు వస్తానా సుధాకర్ అన్న ఖచ్చితంగా. ఓకే, ఈ బ్యాచ్ నిజంగా 18,200 800 500. ఓకే, 5 months 6 months బ్రదర్. 5 months 6 months మధ్యలో పిల్లలు ఉన్నాయి మనకి. ఇక్కడ వచ్చేసి 5 months వస్తాయి, మధ్యలో మనకి 6 months పిల్లలు కూడా ఉన్నాయి. 19 పిల్లలు. ఈ కట్ట అనేది మనకి 19 పిల్లలు. లైవ్ విషయానికి వస్తే మనకి 20 కిలోల పైన వస్తాయి, 20-22 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఎందుకంటే 5 months పిల్లలు కూడా మనకి 18 కిలోలు అనేది ఉన్నాయి. 6 months పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి, కానీ యావరేజ్ మీద 20 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. జత అనేది మనకి 18,500 మీద మన అన్న సుధాకర్ అన్న నెల్లూరు లోకల్ ఆయన కొన్నాడు. ఇంకా మార్కెట్లో పెద్దగా కొనుగోలు జరిగినట్లేదు.
ఎంత కొన్నారా ఎంతకు అమ్మారా ఈ జరుగుండే కానీ ఆయన తెలియదండి రేటా ఓకేనా. ఈరోజు మార్కెట్ అయితే కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారు కానీ కొనుగోలు అయితే పెద్దగా జరిగినట్లేదు. కొనుగోలు కట్టలు తక్కువగా 1-2 కట్టలు మాత్రమే సేల్ అయి ఉన్నాయి. చాలా వరకు టైం మనకి ఇప్పుడు 8:30 అవుతుంది సార్. టైం మనకి 8:30 అవుతుంది. చాలా వరకు చూడండి కట్టలు అయితే చాలా వరకు అయితే ఆగిపోయినాయి. మార్కెట్ పెద్దగా లేనట్టుగానే ఉంది. ఈ ఒక్కసారి బ్యాచ్ చూద్దాం. అదే చెప్పాలి అట్ట కాదు, ఈ రోజు మార్కెట్ లేదు, రేపు వారం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు. అంటే ఈ రోజు మార్కెట్ లేదని రేపు కూడా అట్లా అనుకోవద్దు సార్. ఎందుకంటే ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు. ఒక వారం మార్కెట్ పెరగొచ్చు, ఒక వారం మార్కెట్ తక్కువ ఉండొచ్చు. కానీ రేటు మాత్రం తగ్గడం లేదు. రేట్లు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇక్కడైతే మనకి 4 months 5 months ఇక్కడ మధ్యలో ఒక పిల్ల అయితే మనకి 3 months పిల్ల అనేది ఉంది, 3 నెలల పిల్ల అనేది ఉంది. మిగతాయి మాత్రం మనకి 5 months 4 months బ్రదర్. 5 months అనేది పెద్దగా లేవు. ఇక్కడ ఒక పిల్ల ఉంది, అక్కడ ఒక 2 పిల్లలు ఉన్నాయి. 5 months పిల్లలు అనేది ఒక 3 పిల్లలు వస్తాయి. మిగతాయి మనకి 3 months 4 months పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి. 3 months పిల్లలు అనేది లాస్ట్ లో 2 పిల్లలు, చివరిలో ఒక పిల్ల, మధ్యలో 4 months ఉన్నాయి, 5 months ఉన్నాయి. 3 మిక్స్ అనేది 3 months 4 months 5 months అనేది 3 మిక్స్ అయితే ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం. లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి 14-15 కిలోలు గారు. ఎందుకంటే మనకి ఇక్కడ 12 కిలోల పిల్లలు ఉన్నాయి, అక్కడ 13 కిలోల పిల్లలు ఉన్నాయి, అక్కడ వచ్చి మనకి 16 అలా ఉన్నాయి. యావరేజ్ మీద 13-14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి ఎన్ని ఉన్నాయి, రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఏనా ఈరోజు డల్గా ఉండవా అమ్మలా అమ్మావా? ఎన్ని ఉన్నాయి ఇవి కట్ట? 15. ఏం చెప్పున్నావు రేటా? బా రేట్లు ఈరోజు భయంకరంగా చెప్తారా? మార్కెట్ ఉందా లేదంటవా? మార్కెట్ లో కొనేవాళ్ళు లేనప్పుడు అంత రేట్ ఎందుకన్నా చెప్పడం? ఎవరు కొంటారు చెప్పు? చూడ ఇప్పుడు టైం ఎంత ఏనా? మార్కెట్ ఎట్లుందన్న ఈరోజు? మార్కెట్ లేదు, కానీ మార్కెట్ లేనప్పుడు కూడా రేట్లు బాగా చెప్తున్నారు వీళ్ళు. అది చూస్తే కొనే మార్కెట్ లేదని కాదన్నా, నువ్వు అమ్ముకుంటావు కాదండి మేము అనలా. నీతో వాదన వద్దులే ఎందుకు. ఓకే, ఈ బ్యాచ్ వచ్చి మనకి 15 పిల్లలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ అనేది మనకి 16,500గా చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ అయితే కాదన్న, ఖచ్చితంగా వచ్చి చూసుకుంటే బేరాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మనకి 3 months ఉన్నాయి, 4 months 5 months 3 అయితే మిక్స్ అయితే ఉన్నాయి. ఓకే, మీకు ఈ కట్ట సేల్ అయిందే లేదు, కొన్నట్టున్నారు. ఓకే, ఈ బ్యాచ్ కొన్నట్టున్నారు. చూద్దాం. ఇవి వచ్చేసి మనకి 4 months 5 months మధ్యలో పిల్లలు, 4 నెలలు 5 నెలలకు మధ్యలో పిల్లల వయసు అనేది ఉంది. 1 2 3 4 5 6 7 8 పిల్లలు. ఈ కొన్నారా లేకపోతే ఉన్నాయా అనేది చూద్దాం. అయిపోయినాయా? అయిపోయినాయా? అవలా? ఓకే, సేల్ అయితే అవ్వాలా, ఏదో బేరాలు అయితే జరుగుతున్నట్టున్నాయి. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం. 4 months 5 months పిల్లలు అనేది. మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను, నేను ప్రమోట్ చేస్తున్నాను. ఏవా ఛానల్ ప్రమోట్ చేసుకోవాలిగా. సర్లేమా, నీ వీడియోలో నువ్వు పెట్టుకో, నేను నా వీడియోలో పెట్టుకుంటా. సరే, ఇక్కడ వచ్చేసి మనకి 4 months 5 months బ్రదర్. 5 months 6 months పిల్లలు కూడా ఒక 2-3 పిల్లలు అనేది ఉన్నాయి. నీ పిల్లల కాడికి పోవా నువ్వు, నీ పిల్లల కాడికి పో. ఎక్కడికి ఏం పని నీకు? నేనుంటే మళ్ళీ మాట్లాడుకుందాం. మీ పిల్లల కాడికి వచ్చినప్పుడు నీకుతో మాట్లాడతా. ఎందుకంటే ఎక్కువ టైం మాట్లాడితే మళ్ళీ ఇంకి సోది మాట్లాడతారు అని అంటారు. ఏమో అంతే. ఎన్ని ఈ కట్ట మొత్తం మనకే ఎన్నో కానీ మళ్ళీ యాదవ్ అయితే అడిగాడు. అయ్యా మళ్ళీ యాదవ్ ఎన్ని మాకు వద్దు, మీ ఛానల్ వాళ్ళు మా కాడ మాట్లాడొద్దు, అర్థమైందా? వద్దు, నీ ఛానల్లో నువ్వు మాట్లాడుకో, మా ఛానల్లో మేము మాట్లాడుకుంటాం. ఎన్ని కట్ట చెప్పు. నీయే పిల్లలు నీకు తెలీదా? సరే పోతే నేను అడగతాలే, వాళ్ళని అడగతా. ఓకే, నువ్వు చెప్పు. నీ పిల్లల కాడికి వచ్చినప్పుడు గొడవలు వద్దు గమ్ముడు ఉండు. జనాలు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. ఈ చిన్న పాలు తాగే పిల్లలు ఉంటాయి, 12.5 ఇచ్చి ఉంటాయి. ఈ వస్తాయి ఒక్కొక్కటి 12.5 చెప్తారు మీరు. ఈ 12.5 ఇచ్చారా? జనాలు నమ్మాలా? జత 12.5 అయితే జనాలు ఎవరు నమ్మరు. తమాషాలు బేరాలు వద్దు, సీరియస్ గా మాట్లాడుకుందాం. ఓకే, ఈ కట్ట అనేది మనకి ఈ ఫస్ట్ ముందు తాడు వచ్చేసి మనకి 4 months పిల్లలు వస్తాయి కదా, 3 months పిల్లలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి 3 months కి 4 months మధ్యలో పిల్లలు అనేది వస్తాయి. ఇక్కడ నుంచి మనకి కొమ్మొచ్చు ఉన్నాయి, అంటే 4 months. కొట్టబాక సురక, ఈ 4 months పిల్లలు అనేది వస్తాయి. ఇక్కడ కొమ్మొచ్చు ఉన్నాయి కదా, 4 months పిల్లలు. ఇక్కడ ఓన్లీ మనకి 3 months కి మధ్యలో 3-4 పిల్లలు వస్తాయి. మిగతా మనకి ఈ బ్యాచ్ మొత్తం 4 months వస్తాయి. వెనక సైడ్ మాత్రం
4 months వస్తాయి, 5 months పిల్లలు ఉన్నాయి, 6 months పిల్లలు 1 2 3 4 5 6 7 ఒక 8 పిల్లలు అనేది మనకి 5 months కాదు 6 months మధ్యలో వయసు పిల్ల. 5 months పిల్లలు 6 months పిల్లలు అనేది వెనక బ్యాచ్ ఉన్నాయి. మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. లైవ్ వెయిట్ విషయానికి వచ్చుకుంటే వెనక బ్యాచ్ అయితే మనం చెప్పగలం. తీసా బ్రదర్, కొనడానికి వచ్చారా? ఏ ఊరు? చిట్టిలా తెలుసు, పోలేపల్లి. అదే ఆయన తెలుసులే. బేరాలు అవుతున్నాయా? కట్ట మొత్తమా? వెనకాల 6 పిల్లలా? ఓకే, 6 పిల్లలు అయితే బేరం జరుగుతుంది. అంటే 6 పిల్లలు 6 months పిల్లలు అనేది 6 పిల్లలు ఆడుతున్నారు. రేట్ అయితే ఇంకా సెట్ కాల. వాటిల్లో బ్యాచ్ లో 6 months పిల్లలు. ఆరు పిల్లలు జోడి వచ్చి వాళ్ళు 28,000 చెప్తున్నారు, వాళ్ళు వచ్చి 25,000 కడతాం. 3,000 డిఫరెంట్ బేరం ఉంది. బేరం అయితే సెట్ కాల, ఎందుకంటే ఎక్కువసేపు మనం బేరాలు అయితే మార్కెట్లో ఎలా జరుగుతున్నాయని చూపించడానికి చూపిస్తున్నాను. బేరాలు అయితే సెట్ కాడాల, వాళ్ళకి వీళ్ళకి బేరాలు అయితే సెట్ కాల. ఓకే, కట్ట విషయం అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి, ఇవి జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ 4 months పిల్లలు ఉన్నాయి, ప్లస్ 5 months 6 months మధ్యలో పిల్లలు అన్ని మిక్స్ అయితే ఉన్నాయి. కట్ట అనేది నాకు తెలిసి దగ్గరగా ఒక 50 పైనే ఉంటాయి, 50 పిల్లలు పైనే ఉండొచ్చు. ఒకసారి అడగదాం రేట్ ఏం చెప్తున్నారో ఏంటి అనేది చెప్దాం. లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఈ ముందు తాడు అనేది మాత్రం మనకి 14 కిలోలు, 14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. వెనక బ్యాచ్ అయితే దగ్గర 20 కిలోల పైన అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఏ నవీనా, ఎన్ని కట్ట మొత్తం అవి ఇవి 80 43 50 లేవు కదా, 43 ఎన్నో ఉన్నాయి. ఏం చెప్పండి కట్ట మీద? మామూలుగా ఏం చెప్పండి అంట, రేట్ ఏం చెప్తానంట? వెనకాదు మొత్తం కట్ట మీద. వెనక తాడు అయితే ఏం చెప్తారా? వెనక తాడు 24,000 చెప్తున్నాం. ముందు ఈ తాడు ఈ 18,000 చెప్తుండా? బో భారీగా చెప్తున్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 2 బ్యాచ్లుగా 2 రేట్లు చెప్పారు. మొత్తం ఈ కట్ట అనేది 43 పిల్లలు అనేది ఉన్నాయి. ఇక్కడ కట్ట మీద కాకుండా వెనక బ్యాచ్ 5 months 6 months పిల్లలు వచ్చేసి 24,000 జోడీ అనేది చెప్తున్నారు. ఆ వెనక తాడు అనేది మనకి లైవ్ వెయిట్ కూడా 20 కిలోల పైన లైవ్ వెయిట్ వస్తాయి. ఇంకా ముందు బ్యాచ్ వచ్చేసి మనకి 4 months పిల్లలు అనేది వస్తాయి. ఈ జోడీ వచ్చి మనకి 18,000, కొంచెం రేట్ హైవేగానే చెప్తున్నారు. ఓకే, చూద్దాం. ఇంకా చాలా కట్టలు అయితే ఆగి ఉన్నాయి, ప్రతి కట్ట ఆడడానికి టైం లేదు. ఇక్కడ ఉన్నాయి 3 months 4 months మధ్యలో పిల్లలు, 3 నెలలకి 4 నెలలకి మధ్యలో అనేది వయసు పిల్లలు ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు మార్కెట్లో ఇలాంటి పిల్లే సేల్ అయ్యింది. ఏమయ్యా ఈరోజు మార్కెట్ మీదే హవా ఉన్నట్టుంది, ఇలాంటి పిల్లే అవుతున్నాయి. గత పిల్ల జోలికి ఎవరు పోలా, చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. ఎన్ని కట్ట? 36 ఏం చెప్పండు? 13,500 చెప్తుంది. ఈ పిల్ల బాగా సేల్ అవుతుంది ఈ వారం, ఈ రోజు అయ్యేది. ఓకే, ఈ కట్ట అనేది మనకి 36 పిల్లలు, 3 నెలలకి 4 నెలలకి మధ్యలో పిల్లలు అనేది ఎక్కువ ఈ వారం సేల్ అనేది జరుగుతుంది. ఆ 4 months 5 months పిల్లలు అనేది మాత్రం ఆగిపోయి ఉన్నాయి. చాలా వరకు కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి. రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. మార్కెట్ పెద్దగా లేదు, కాకపోతే రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు. ఈ బ్యాచ్ వచ్చి మనకి 36 పిల్లలు, కట్ట అనేది మనకి 36 పిల్లలు, 3 నెలలకి 4 నెలలకి మధ్యలో వయసు అనేది ఉంటుంది. లైవ్ వెయిట్ విషయానికి వస్తే మనకి 13 కిలోల కంటే ఎక్కువ రావు కదా, 13 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జోడీ 13,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు ఉంటాయి. నా మార్కెట్లో ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు పిల్లలు కొనేటప్పుడు ముందుగానే మీరు ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా, లేదంటే కొదం పిల్లలు ఫిమేల్ ఏదైనా కలిసి ఉన్నాయా, ఇవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకున్నాక బండికి వేసేటప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఉంటే ఇక్కడే తీసేసి అది అన్న ఇది కొదం ఉంది, లేదంటే ఇది గుడ్డి కన్ను ఉంది, కాలు వంకరగా ఉంది, ఇట్లాంటివి ముందుగానే ఇక్కడే మాట్లాడుకోవాలి. మీరు తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకొని అన్న ఇట్లా మిస్ అయిపోయామంటే ఆ తర్వాత ఏం జరిగినా ఇంకా మళ్ళీ తిరిగి ఆ పిల్ల రాదు, ఆ డబ్బులు అనేది రావు. కాబట్టి ఏదైనా సరే ఇక్కడే మీరు కొనేటప్పుడే ముందుగానే బేరం చేసుకునే ముందుగానే కొదాలు ఏదైనా ఉన్నాయా,
పిల్లల కాళ్ళు వంకర్లు ఏదైనా ఉన్నాయా, గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా, ఇవి చెక్ చేసుకొని బండికి లోడ్ చేసేటప్పుడు కూడా కౌంట్ చేసుకోండి. కౌంటింగ్ మిస్ అయిందంటే మీరు ఇబ్బంది పడతారు. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకే, ఇంక మనకి ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది. క్వాలిటీ పిల్ల బాగుంది. రేట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ పిల్ల అయితే క్వాలిటీ అనేది ఉంది. 4 months వస్తాయి మొత్తం. ఈ కట్ట మొత్తం మనకి 4 months పిల్లలే వస్తాయి. 3 months పిల్ల కూడా పెద్దగా లేదు. మొత్తం ప్రతి పిల్ల కొమ్మ అనేది వచ్చింది. 4 months పిల్లలు అనేది వస్తాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు అనేది మాట్లాడదాం. ఈ పిల్ల అనేది ఒకసారి చూడండి. పిల్ల క్వాలిటీ బాగుంది. నాకు తెలిసి మార్కెట్లో ఈ పిల్ల అనేది కొంచెం క్వాలిటీ బాగుంది. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి వచ్చుకుంటే మనకి 15 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. 15 కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఈ మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నాయి. ఎన్ని బ్రదరు ఎన్ని ఉన్నాయి, కట్ట ఎన్ని ఉన్నాయి? 22 పిల్లలు. రేటు అబ్బో 4 నెలల పిల్ల కూడా 18,000. ఏమో రేట్లు అటు చెప్తారా? ఈరోజు మార్కెట్ లేదు కదా, పిల్ల క్వాలిటీ ఉంది. ఓకే, దాని కొరకే నేను ఓకే, కానీ అంత రేట్లు చెప్తే కొనే వాళ్ళు ఆలోచిస్తారు కదా. రంగులు ఉన్నాయి, పిల్లలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ రేటే కొంచెం హై రేంజ్. చూద్దాం సేల్ అవ్వద్దా లేదని మళ్ళీ అయినా వీడియో చేస్తా. ఓకేనా, ఈ కట్టని మనకి 22 పొట్టేలు గారు, 22 పిల్లలు, మొత్తం 4 months పిల్లలు అనేది వస్తాయి. లైవ్ వెయిట్ అనేది మనకి 15 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. జోడీ అనేది మనకి 18,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు చేసుకుంటే ఒక రేటు రీజనబుల్ రేట్కే రావచ్చు. అయినా సరే కొంచెం రేట్లు భారీగానే చెప్తున్నారు ఈ వారం. ఇక్కడ ఇంకేదైనా సేల్ అయ్యిందేమో చూద్దాం. ఇక్కడ అయిపోయింది బ్యాచ్, అయిపోయినాయా, ఎంత పోయినాయా? రేటు కరెక్ట్గా చెప్పు. 9,700 పొట్టేళ్ళేనా? చాలా తక్కువ రేట్లో ఈరోజు మార్కెట్లో. ఓకేనా, ఇది వచ్చేసి మనకి 3-4 months మధ్యలో పిల్లలు, 3 కి 4 నెలల మధ్యలో వయసు అనేది ఉంటుంది. జోడీ అనేది మనకి అన్న మీరేనా కొనింది? ఎంత పడింది అన్న జోడీ? 9,700. పర్లేదన్న, రీజనబుల్ రేటే. 10,000 లోపలంటే మామూలుగా మార్కెట్లో అన్న మాట్లాడేస్తా లేవు పాల పిల్ల కూడా రావడం. అవును పర్లే, కొంచెం ముదిరి పిల్లే. ఓకేనా, ఈ పర్లే ఈ రీజనబుల్ రేట్కే పడింది ఈరోజు మార్కెట్లో. చెప్పాలంటే ఇన్ని రోజులు చూసా మనకి 10,000 లోపల అనేది పిల్ల రాదు, కానీ ఈరోజు మార్కెట్లో 9,700 జోడీ అనేది మనకి పర్లే. 3 months పిల్లలు అనేది 3 months మ్యాక్సిమం 3 months అనేది ఏజ్ ఉంటుంది. మార్కెట్ లేదు కాబట్టి కొంచెం రీజనబుల్ రేట్కి ఈ బ్యాచ్ అనేది చూస్తున్నా. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా 10,000 లోపల అనేది ఎక్కడ దొరకవు, కానీ ఈరోజు మార్కెట్లో 10,000 లోపల 9,700 జోడీ మీద కొన్నారు అన్న వాళ్ళు. పిల్లలు కూడా బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి. లైవ్ వెయిట్ విషయానికి వస్తే 13-12 కిలోలు, 12 కిలో కాదు, యావరేజ్ మీద 12 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. అక్కడ 2 months 2.5 నెలల పిల్ల అనేది ఒక్క పిల్ల అనేది ఉంది. ఆ పిల్లల మధ్యలో మిగతా అన్ని బాగున్నాయి పిల్లలు. 9,700 మీద మంచి రీజనబుల్ రేట్కే వచ్చింది ఈ బ్యాచ్ అయితే. ఓకే, ఇంకా ఏం సేల్ అయినాయా బ్రో? కొన్నారా? తెగిందా బేరం? తాడా? ఓకే మళ్ళీ వస్తా కానీ అయితే ఏంటి. ఓకే, ఈ బ్యాచ్ చూపించాను కదా 18,500 మీద. ఈ బ్యాచ్ అయితే సేల్ అయిపోయింది. అన్నా నమస్తే అన్నా. ఆ లుంగి చదువుకుంటున్నా, ఎందుకు సిగ్గుపడుతున్నా? కాదన్నా, పొట్టేళ్ళు చూపిస్తాలే, పెళ్ళి ఉంది కదా. 2 సార్లు చేసుకున్నావా అన్నా? పెళ్లి కాల అన్నకి కలవాయి సైడా? ఏనా నెంబర్ చెప్తే పొట్టేళ్ళు వ్యాపారం చేసేవాడు, లేకపోతే పెళ్లి అయితే వద్దు, పింఛన్ వచ్చిన చాకో. ఇద్దరు మావాలంటా? ఓహో, ఈ మావాళ్ళు అందరూ ఇలా? ఓ ఎడైనా పింఛన్ నుంచి చూడండి, పింఛన్ వస్తుంది నెల నెల. ఆమె కూడా ఉందంట, పింఛన్ వచ్చి ఆమె కూడా ఉందంట. ఓ వాటో తేదీ కల్లా వద్దులే, ఇంకా రికార్డ్ అయితే అయిపోయిందయ్యా. ఎన్నన్నా పిల్లలు? ఈ బ్యాచ్ మన అవి వేరే వాళ్ళు కొత్త పిల్లలు అయ్యా. ఈ వరకు 8 పిల్లలు. ఏం చెప్పండి జత? బా రేట్లు ఏంది ఇంత రేట్ ఉంది ఈరోజా? ఉగాదికి బావుగా మేపుకునే దానికి సంబంధం. ఆ బ్యాచ్ లో కొన్నట్టున్నారా బండికి లోడ్ చేసినట్టు? ఓకే, ఈ బ్యాచ్ అనేది మనకి 3 months పిల్లలు అనేది వస్తాయి. జోడీ అనేది మనకి ఏం చెప్పావన్నా?
14,000 జోడి 14,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరాలు చేసుకోవచ్చు. మనకి 12,500 13,000 ఆ మధ్యలో అనేది రావచ్చు. ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు. ఓకే, మనకి మార్కెట్లో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ సేల్ అయినట్టుంది. ఈ బ్యాచ్ కూడా కొన్నట్టున్నారు మన అన్న వాళ్ళే. ఈ మార్కెట్లో ఇప్పుడు కొనుగోలు జరుగుతుంది. టైం మనకి ఇప్పుడు 9 గంటలు కావస్తుంది. ఇప్పుడు అనేది కొనుగోలు. అయిపోయినాయా? మీరే రంగులు వేసుకుంటారా? అయిపోయినాయా? కొన్న వాళ్ళు ఎవరు లేరా? పర్లా బాగుండే పిల్లలు. ఎంతకు అయిపోయినా? ఎంత? 15,600 మీద అయినాయి. ఎన్ని పిల్లలు ఈ కట్ట? 34. ఓకే, ఈ బ్యాచ్ అనేది మనకు చూపించా వీడియోలో. 16,500 ఏదో 17,500 బ్యాలెన్స్ చెప్తున్నారు. 15,600 బ్యాలెన్స్. 15,600 మీద ఈ కట్ట అనేది సేల్ అయిపోయినాయి. మొత్తం ఎన్ని కట్ట? 34 పిల్లలు అనేది మనకి 15,600 మీద మనకి కట్ట అనేది సేల్ అయిపోయినాయి. 4 months పిల్లలు, మొత్తం 4 months పిల్లలే వస్తాయి. పర్లా రేట్ అనేది ఈరోజు మార్కెట్లో 4 months పిల్లలే ఇంత రేటు పలుకుతున్నాయి. అంటే మార్కెట్లో కొనుగోలు కొంచెం కొన్నోళ్ళు కొంచెం రేట్ ఎక్కువ పెడుతున్నారు, కొంతమంది రీజనబుల్ రేట్ కొనున్నారు. లైవ్ ఎడిషన్కి ఎత్తుకుంటే మనకి 15 కిలోల లోపలే వస్తాయి మరి. ఎందుకంటే అక్కడ మనకి 4 months లోపల పిల్లలు ఉన్నాయి. యావరేజ్ మీద 14-15 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జోడీ అనేది మనకి 15,600 మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయింది. మార్కెట్లోకి ఇది ఒక బ్యాచ్, అక్కడ ఇంకొక బ్యాచ్. బ్రదర్ అయిపోయిందా? ఇక్కడ మన అన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కొన్నారా? ఎన్ని పిల్లలు? 6 పిల్లలు. ఎంత పడింది? ఒక్కోటి 13,000. ఆ బ్యాచ్ లో కొన్నారు కదా. వాళ్ళు ఎంత చెప్పారు? వాళ్ళు 24,000 చెప్పారా? అర్థంగా 28,000 చెప్పారు. జత 28 చెప్పారు, మీరు 26,000 కొన్నారు అంతే కదా. చిట్వేలు కోలేపల్లి కదా. ఓకే ఓకే, మనకి ఇంకా చాలా వరకు 3 months పిల్లలు కూడా వీడియోలో తీద్దాం అనుకుంటున్నా. టైం ఉంది. బాగా పడాలి అప్పుడు. బాగా నిలబడిపోవా, బాగా మాట్లాడాలా. ఈరోజు మార్కెట్ ఎట్టుంది? 21,000 అంటే కొనేవాళ్ళు లేరా? కనుపూరు జాతరకు పోతే బయట తెలంగాణ వాళ్ళకేవి, చిత్తూరు వాళ్ళకేవి, మదనపల్లి వాళ్ళకేవి అది తిప్పి వచ్చి కదా నువ్వు వచ్చినప్పుడు. సరేగానా? చికెన్ వండిస్తున్నా. చికెన్ నవలుతావా, పొట్టేలు మాంసం నవలుతావా? పొల్లు చూపియా? పొల్లు చూపి. పొల్లు అబ్బా సూపర్ గా ఉన్నాయి పొల్లు. చికెన్ అయితే బాగా కొరగతారయ్యా, పొట్టేలు అయితే కొరగలేదు కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 3 months పిల్లలు కదా. ఇలాంటి 2 months 3 months సపరేట్ గా వీడియో తీస్తాను. మనకి 4 months 5 months పిల్లలే చెప్పే వీడియోలో. 4 months 5 months పిల్లలు చాలా వరకు అయితే ఆగిపోయాయి. ఈరోజు 4 months 5 months పిల్లలు పెద్దగా కొనుగోలు జరగల. దానికి రీజన్ ఏంటంటే రేట్ అనేది ఎక్కువగా చెప్తున్నారు. 18,000 17,000 అంటే 4 months 5 months పిల్లలు. అవి కొంచెం రేట్ ఎక్కువ చెప్పడం వల్ల ఆ కట్టలు అనేది ఆగిపోయినాయి. ఇక్కడ మనకి ఓన్లీ 3-4 months అంటే 3 నెలలు 4 నెలల మధ్యలో పిల్లలు మాత్రమే సేల్ అనేది అయి ఉన్నాయి. మిగతా 4 months 5 months పిల్లలు చాలా వరకు అయితే మార్కెట్లో ఆగిపోయినాయి. చూడండి ఇక్కడ మొత్తం మనకి 4 months ఈ బ్యాచ్ సేల్ అయింది. ఇంకా పోతే ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది కదా, ఇవి కూడా మనకి 4 months 5 months పిల్లలు. ఈ బ్యాచ్ ఆగిపోయింది, అక్కడ ముందు బ్యాచ్ ఆగిపోయింది. ఎందుకంటే మార్కెట్ లేదు, వీళ్ళు చెప్పే రేట్లు అలా ఉన్నాయన్నమాట. అన్న వస్తుందన్న అంతంత రేట్లు లేనప్పుడైనా రేట్లు లేనప్పుడు చెప్పాలా, ఉన్నప్పుడు చెప్పుకున్నా లెక్క. అక్కడ చెప్తే రేపు సంతకి ఎవరు రారు, జనాలు రారు. అర్థమైందా? మంచి రేటు చెప్పండి, ఉన్నప్పుడు చెప్పుకోండి. ఆ సూపు చూడబాకు ఆయన వెనకాల నీ సూపులకి ఎవరు భయపడరు. ఏంది కొట్టుకోవాలా? బయట పోయి కొట్టుకోను. ఓకే, మన సబ్స్క్రైబర్ పర్లేదన్నా. ఎవరన్నా మంది? కార్లపూడే. కాళ్ళపూడి ఎక్కడ? ముదుకూరు సైడ్. ఓకే, ఎన్నన్నా ఈ మొత్తం? 13 కిలోలా. ఎంత పడిందన్న జోడి? 7,700 చిల్లర పడింది. జోడి జోడి వచ్చి 15,500. 15,500. పర్లేదన్న. ఎన్ని పిల్లలు? 13 పిల్లలు. పర్లేదన్న, పిల్లలు బాగున్నాయి. 15,500. పర్లా 15,500 అంటే పర్లా. 5 months పిల్లలు వస్తాయి. 4 months పిల్లలు అనేది నీకు అది కూడా అన్న. ఈ పిల్ల ఒకటే, ఇది ఒక్కటే లేదు. ఇది కూడా కొమ్ము వచ్చేస్తుంది. 4 months పిల్ల. పర్లా ఈ ఒక్క పిల్ల అయినా కూడా నీకు 15,500 అంటే పర్లా, రీజనబుల్ రేట్ అన్న. ఎట్లా ఉందన్న మార్కెట్ ఈరోజు? మీరు తిరిగి ఉంటారు, ఉదయం నుంచి 6 తిరుగుంటారు. ఎట్లా ఉంది? ఎక్కువగా ఉండింది. మాట్లాడన్నా
ఏం కాదు నిలబడి ఏం కాదు కెమెరా ముందుకు రండి ఏం కాదు అన్న. మార్కెట్ ఎన్ని గంటల నుంచి తిరుగుతున్నారన్నా? 6 గంటల నుంచి. ఎలా ఉందన్న అప్పటి నుంచి రేట్లు ఎక్కువ చెప్తున్నారా లేకపోతే ఈరోజు మార్కెట్ ఉందా లేదా? మార్కెట్లో రేట్ ఎక్కువ చెప్తున్నారు. సేల్ అయితే కొనుగోలు పెద్దగా జరగల, తక్కువ కొనుగోలు పెద్దగా లేవు, కానీ రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు. మనం ఎన్ని 13 వేలు కొన్నారా? ఎంత పడి 13,000? 15,500. పర్లేదన్నా, మంచి రీజనబుల్ రేటే ఈ రోజు వరకు అయితే. అన్న వాళ్ళు ఎంత చెప్పారన్న మనకి రేటు ఈ పిల్లలు మీకు చెప్పడానికి? 17,500 చెప్పారు. మీరు స్టార్టింగ్ ఎంతకు అడిగారు? 15,000కి అడిగారు. తర్వాత ఒక 500 పెరిగారు. ఓకేనా, రేట్ అయితే పర్లేదన్న. ఈ రోజులో మార్కెట్లో రేట్కి అయితే ఈ పిల్ల అయితే మొత్తం మ్యాక్సిమం 5 months పిల్ల ఎక్కువ ఉన్నాయి, ఆ ఒక్క పిల్ల తప్ప. రేట్ అయితే ఓకేనా. నా నెంబర్కి చేయండి అన్న, మీకే డౌట్ ఉంటే కాల్ చేయండి. ఓకే ఓకేనా. మార్కెట్ అయితే ఈరోజు చూసారు కదా, పిల్లలు అనేది చాలా వచ్చున్నాయి, కానీ మార్కెట్లో పెద్ద కొనుగోలు అయితే లేదు, కానీ రేట్లు కొద్దిగా ఎక్కువగా. అవునయ్యా, ఈరోజు మార్కెట్ లేదయ్యా, కానీ మీ రేట్ల వల్ల రేట్లు పెరుగుతున్నాయి. చూసారు కదా, చాలా వరకు కట్టలు అనేది కనిపిస్తున్నాయి కదా. టైం మనకి 9 అవుతుంది. 9 అయినా కూడా చాలా వరకు 4 months 5 months పిల్లలు అనేది చాలా కట్టలు అనేది ఆగిపోయినాయి. మార్కెట్ అనేది జనాలు కొనేవాళ్ళు కానీ రేట్లు కొద్దిగా ఎక్కువ చెప్పడం వల్ల ఈ కట్టలన్నీ ఆగిపోయినాయి. మ్యాక్సిమం ఈ వారం అయితే మనకి ఒక 4-5 బ్యాచ్లు మాత్రమే సేల్ అయ్యి ఉన్నాయి, మిగతా అన్ని మనకి ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. కానీ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే తగ్గలేదు, కానీ కొనుగోలు అనేది పెద్దగా లేదు. మార్కెట్ ఇంకెలా ఉందని నేను చెప్పలేదు, ఎందుకంటే కొనేవాళ్ళు కొంచెం రీజనబుల్ రేట్ కొనున్నారు, 100 మంది రేట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకున్నారు, కానీ ధరలు మాత్రం రేట్లు భారీగానే చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ వారం ఎలా ఉంది అనేది నెక్స్ట్ వారం అయితే చూద్దాం. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.